ఇప్పుడే అందిన వార్త విషాదం. దేశంలో అతిపెద్ద బ్రిడ్జి కూలి 100 మంది ప్రాణాలు గాల్లో అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. బీహార్లోని సూపాల్ నిర్వహిస్తున్న దేశంలో అతిపెద్ద వంతెన కుప్పకూలింది. 3 పిల్లర్లు గర్డర్లు అనగా కూలిపోయాయి. అంటే ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయాలయ్యారు. ఉదయం 7 గంటల నుంచి సమయంలో ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బ్రిడ్జి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్మాల ప్రాజెక్టులో భాగంగా బీహార్లోని మధుబని సూపాల్ మధ్య బక్రు దాదాపు 1200 కోట్ల వ్యయంతో వంతెన నిర్మిస్తున్నారు. విషయం తెలిసిందే. 10.2 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన పూర్తయితే దేశంలో అతిపెద్ద బ్రిడ్జి అవతరిస్తుంది. ఇది అస్సాంలోని భూపెన్ హజారికా వంతెన కంటే కిలోమీటర్ పొడవుగా ఉంటుంది. మొత్తం 171 పిల్లర్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిలో ఇప్పటికీ 150 పిల్లర్లు నిర్మించి పూర్తయ్యడం, పిల్లర్లపై గార్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 50, 51, 52 పిల్లర్లు ఏర్పాటు చేసిన గార్డర్లు కూలిపోయాయి. ఒకరు మృతి చెందారు. ఇక దాంతోపాటు శిథిలాల కింద చిక్కుకున్న వారిని తీస్తున్నారని ప్రయత్నిస్తున్నారు సహాయక బృందాలు. ఇక వివరాలు అయితే తెలవాల్సి అయితే ఉంది.